ప్రైస్తలో. నా పేరు లహరి బ్లెస్సీ. మేము కామారెడ్డి ప్రాంతం నుంచి వచ్చినాం. నా సాక్ష్యం ఏమిటంటే, ఈ ఇయర్లో రెస్టోరేషన్గా దేవుడు వాగ్దానం చేసినాడు. సో నా సాక్ష్యం నేను చెప్తాను కూడా అనుకోలేదు. నాకు లోపల ఒక ప్రేరేపణ కలిగింది. నా లైఫ్ మొత్తం ఒక సాక్ష్యంలాగా దీవించబడింది. ఎలా అంటే, ఈ ఇయర్లో నాకు ఎన్నో సమస్యలు, అంటే హెల్త్ పరంగా, మెంటల్గా నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. కానీ హెల్త్ ఇష్యూస్లో నేను ఎప్పుడు గాడ్కి అడిగేదాన్ని, నేను ఎందుకు ఇంత వీక్గా ఉన్నాను, ఎప్పుడు స్ట్రాంగ్ అవుతాను అనేసి. హెల్త్ విషయంగా నేనైతే ఏ చివరి స్టేజ్లో బయటపడ్డానో అది దేవునికి మాత్రమే తెలుసు. ఇంకొకటి ఏంటిదంటే, నా జీవితంలో నాకు స్టడీ అంటే చాలా ఇష్టం. ఎలా అంటే, నేను ఎప్పుడైనా దేంట్లో అయినా ఫస్ట్ రావాలని నా కోరిక ఉంటుంది. నా ప్రీవియస్ మీరు టెస్టిమోనీ చూసినట్టయితే మీకు తెలిసి ఉంటుంది. నాకు డిస్ట్రిక్ట్ లెవెల్లో నాకు దేవుడు గోల్డ్ మెడల్ని ఇచ్చాడు. అప్పుడు ఆ టైంలో నాకు ఈవెన్ హెల్త్ ఇష్యూస్ చాలా వచ్చాయి. నాకు ఈ 2 కాళ్ళు పడిపోయాయి. ఆ టైంలో కూడా నాకు ప్రాఫిట్ పప్ప ప్రేయర్ చేస్తే ఆ కాళ్ళు అనేవి ఈవెన్ వితిన్ సెకండ్స్ నేను నడిచాను. అప్పుడు కూడా నాకు అది హీలింగ్ జరిగింది. మళ్ళీ నాకు ఐ సైట్ ఉండేది. మీరు నన్ను ఎప్పుడు స్పెక్స్ పెట్టుకోగా చూడలేదు, కానీ నాకు సైట్ ఉంది కానీ అది ఎవరికి తెలీదు. కానీ ప్రాఫిట్ పప్ప నన్ను లొకేట్ చేసి, నన్ను డ్రీమ్స్ ద్వారా నన్ను ఒక ఐ సైట్ ఈ రైట్ ఐలో నీకు ఉంది అని లొకేట్ చేశారు. అది కరోనా పీరియడ్లో నాకు జరిగింది. అప్పుడు జూమ్ లైవ్లో నన్ను లొకేట్ చేసి నాకు డ్రీమ్స్ ఏవి కళలు అయితే వస్తున్నాయో, నీకు ఏ ఐకి ఎంత సైట్ ఉందో అని లొకేట్ చేయడం ద్వారా దేవుడు నన్ను దాని నుంచి కంప్లీట్గా స్వస్థతనిచ్చాడు, విముక్తినిచ్చాడు. ఇంకొకటి ఏంటంటే, నేను డిగ్రీలో నేను కాలేజ్కి ఎక్కువగా వెళ్ళాను. కాకపోతే చాలా లాస్ట్ మూమెంట్లో నాకు చాలా ప్రెషర్గా ఉండేది. లాస్ట్ ఫైనల్ సెమ్ అప్పుడు ఆ టైంలో కూడా నేను ప్రేయర్ చేసుకున్నాను. నాకు అసలు ఏం చదవాలనిపించట్లేదు, ఎలా వస్తుందో రిజల్ట్ అనుకున్నాను. దేవుడు గొప్పగా రిజల్ట్ని ఇచ్చాడు. నా డిగ్రీ పూర్తి అవ్వకముందే నాకు బెస్ట్ ఎంఎన్సీ కంపెనీలో అమెజాన్లో ప్లేస్మెంట్ వచ్చింది కానీ అందులో సండే అనేది నాకు హాలిడే లేదు. నేను ఒక్కటే అనుకున్నాను, దేవా నాకు హాలిడే లేనిది, సండే లేనిది ఎంత పెద్ద కంపెనీ అయినా సరే నేను దాన్ని వదిలేసుకుంటాను, నాకు వద్దు అనేసి నేను ఆ కంపెనీని వదిలేసుకోవడం జరిగింది. ఎందుకంటే దేవుడు నాకు ఆ టైంలో నా సర్టిఫికేట్స్ కూడా నా దగ్గరికి రాలేదు. దేవుడు అలా దాన్ని దూరం చేశారు. తర్వాత యాక్సెంచర్లో ఒక కంపెనీలో వచ్చింది. ఆ తర్వాత కూడా నాకు దేవా అందులో కూడా సండే లేదు, నాకు వద్దు అని నేను లోపల వెళ్ళాలా వద్దా అని ప్రేయర్ చేసుకున్నాను. ఆ టైంలో కూడా నా సర్టిఫికేట్స్ అనేవి ఇంకా ఇష్యూగా అవ్వలేదు. వాళ్ళు సర్టిఫికేట్స్ ఉంటేనే అలౌ చేస్తామన్నారు. సరే దేవా ఇది నీ చిత్తం కాదు అనుకుని దాన్ని కూడా వదిలేసుకున్నాను. దేవుని చిత్తం కోసం ప్రార్థించాను. ఎలా అయితే, దేవా నీ మందిరంలో నేను ఉండాలి, సండే రోజు నేను అస్సలు మిస్ అవ్వద్దు, నాకు నీ యొక్క సన్నిధానంకి దగ్గరగా ఉండాలి, నాకు సండే రోజు లీవ్ ఉండాలి. అలాగే నీ ప్రార్థనలో ఎప్పుడైతే నాకు లీవ్ అనుకోవాలో అప్పుడు నాకు ఆ లీవ్ అనేది వాళ్ళు ఇచ్చే విధంగా నాకు అలాంటి మంచి మేనేజర్ కానీ హెచ్ఆర్ కానీ ఉండాలి అని అనుకున్నాను. నాకు అద్భుత రీతిగా దేవుడు నాకు ఒక మంచి కంపెనీలో జాబ్ ఇచ్చాడు. ఎవ్రీ సాటర్డే సండే నాకు లీవ్ అనేది ఉంటుంది. అలాగే నేను ఎప్పుడు ఏ రోజు లీవ్ తీసుకున్నా కానీ వాళ్ళు నన్ను ఏనాడు క్వశ్చన్ చేయలేదు. ఎందుకంటే అంత మంచి అర్థం చేసుకునే ఎవ్వరూ ఉండరు అసలు. పెద్ద పెద్ద కంపెనీస్లో ఎందులో కూడా అర్థం చేసుకునే వాళ్ళు ఎప్పుడైనా లీవ్ కావాలంటే ఇమీడియట్గా ఇవ్వరు. కానీ నాకు ప్రార్థనలో ఎప్పుడైతే కావాలి అని అనుకుంటానో అప్పుడు వెంటనే నేను రీజన్ అడగగానే నాకు వితౌట్ ఎనీ కంప్లైంట్ వాళ్ళు ఇమీడియట్గా లీవ్ అనేది శాంక్షన్ చేస్తారు. అలా దేవుడు నన్ను దీవించారు. నాకు ఈ టోటల్ ఇయర్లో నాకు మిరాకిల్ ఏంటంటే, దేవుడు తన బలం కొలది నన్ను పాత్రగా వాడుకుంటున్నాడనే నా ఒక గొప్ప సాక్ష్యం. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించినాక